ఎన్నాళ్ళు ఈ మతాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు తప్పే, చాలా అంటే చాలా తప్పే. ఒక మతాన్ని రాజకీయానికి వాడుకోవడం అంటే చాలా తప్పు. అయినా ఒక్క మతం ఏంటి, ఆ మాటకు వస్తే కులం ప్రాంతం కూడా రాజకీయ రంగు పులుముకుంటే చాలా నీచమే అని చెప్పక తప్పదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మత రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ భారతీయ జనతా పార్టీ అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే హిందుత్వం అన్న నినాదాన్ని భుజాన వేసుకుని మతాల మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణానికి ప్రాణం పోస్తోంది భారతీయ జనతా పార్టీ. అదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే మతతత్వ పార్టీనా, ఏం కాంగ్రెస్ కాదా అంటే కాదు అని అంటే తప్పే అవుతుంది. ఎందుకంటే మైనార్టీలని మతాల చిచ్చులో దింపి మత రాజకీయానికి అసలు ప్రాణం పోసిందే నాటి కాంగ్రెస్ అన్నది ఒప్పుకొని తీరాల్సిన నిజం. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఎన్నెన్నో మత మారణ హోమాలు చూశాం. సరే, అవన్నీ పక్కన పెట్టి కాస్త ఆంధ్ర పరిస్థితే తీసుకుంటే కులం లేదా ప్రాంతం, అదీ కాకపోతే మతం, ఇదే రాజకీయం నడుస్తోంది ఇక్కడ. 2019 నుంచి 2024 వరకు తన పాలన సాగించిన వైకాపా బహిరంగంగానే తమది దేవుడు బిడ్డల పార్టీ అంటోంది. అదేంటి, వైఎస్ జగన్ అండ్ ఫ్యామిలీ హిందూ మతంలో జన్మించారు కదా అంటే అవసరాల కోసం మతం మార్చుకున్న ఎందరో అవకాశవాదుల్లో వాళ్ల కుటుంబం కూడా ఒకటి అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నా లేకున్నా వైకాపా చేస్తున్న మత రాజకీయం అంతా ఇంతా కాదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక బెజవాడలో ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో జరిగిన రోడ్డు ఎక్స్టెన్షన్ లో ధ్వంసం చేసిన గుడులను తెలుగుదేశం పార్టీకి అంటగట్టి వాటిని టీడీపీ కావాలనే ధ్వంసం చేసిందని తప్పుడు ప్రచారాలు సృష్టించి పబ్బం గడుపుకుంది. అంతేనా, మతాల మధ్య చిచ్చు రాజేసే విధంగా హైందవ మతాన్ని విక్రించే విధంగా వారి దేవుళ్ల గుళ్లపై దాడులు చేయించింది ఆనాడి వైకాపా. ఇక మరోపక్క 2024లో తెలుగుదేశం సర్కార్ వచ్చిన తర్వాత సైతం తన మత రాజకీయాన్ని విడిచిపెట్టకుండా మతాల మంటలు రాజేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. అందులో భాగంగానే జరిగిన దుర్ఘటనలు మతం రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటించాలని చూస్తూ ఉండడం గమనార్హం. సరిగ్గా గమనిస్తే పాస్టర్ మరణం దురదృష్టకరంగా జరిగిన రోడ్డు ప్రమాదమని తెలిసినా పాచిపోయిన రాజకీయ మేధావులను తెరపైకి తెచ్చి మరీ నానాయాగి చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో సహజ గోవుల మరణాలను కూడా తప్పుడు ప్రచారాలతో హైందవుల మనోభావాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తూ తన ఉనికి చాటుకుంది. వక్ఫ్ బిల్లు విషయంలో ఒక సభలో మద్దతుగా మరో సభలో వ్యతిరేకిస్తున్నట్లు ఓటు వేసి గోడ మీద పిల్లి మాదిరి నాటకాలాడుతూ ముస్లిం సోదరులకు అన్యాయం చేసింది. అసలు వైకాపా పార్టీ మత అరాచకం ఏ మేరకు పేట్రేగిపోయింది అంటే క్రైస్తవం పేరు చెప్పి పబ్బం గడుపుకునే కొందరు మేధావులు కూటమి ప్రభుత్వంపై నిత్యం విషాన్ని చిమ్ముతూ 2029 నాటికి మా తడాకా చూపిస్తామంటూ బూతులు మాట్లాడుతూ ఎగిరెగిరి పడే వాళ్లు అంతా కలిసి తమ వర్గాలను రెచ్చగొట్టేలా మత విద్వేషాలను రాజేసే అంతా. ఏది ఏమైనా అమరావతి పేరుతో ప్రాంతీయ రాజకీయం చేస్తూ ఇతర కులాలను దూషించేలా కుల రాజకీయం చేస్తూ ఇక మత ఉన్మాదుల్ని రెచ్చగొట్టిన మత రాజకీయం చేస్తూ నిత్యం అరాచకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న వైఎస్ జగన్ అండ్ పార్టీ విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు జాగ్రత్త పడకపోతే చాలా అంటే చాలా నష్టపోక తప్పదంటున్నారు విశ్లేషకులు.